చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ పోయిండు, అయ్యో ఇట్లా జరుగుతాయి అని చెప్పి హైదరాబాద్ లో ఒక 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు నషీరాబాద్ వాళ్ళు మీరు మోసపోలే కాంగ్రెస్, మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి, మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్ గానే ఓటేసి, కానీ ఊర్లలో మనలు కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళది కూడా కాదు, కాంగ్రెస్ లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి, ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడో కాదు, మీ కాన్స్టిట్యూషన్ మీ ముషీరాబాద్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్ లో పోయి పిల్లలందరూ పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టింది, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 3 ఏళ్ళు అయితే ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఏమైనా 11,000 ఉద్యోగాలు చెప్పింది, 2 లక్షలు ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు కదా పిల్లలే రాహుల్ గాంధీ కన్నా కనబడితే తమ్మిపట్టున్నారు. చిక్కలపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు, సెక్యూరిటీ లేకుండా 2 రూపాయలు మాట్లాడదామంటే ఎవరికి ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, అందరు మర్చిపోయింది. నాకు ఇక్కడికి వెళ్ళి సీదా మళ్ళీ హైదరాబాద్ కాడికి వేయదు వాళ్ళ బర్ణంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తా అన్నావు, 18% ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు, మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో నాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మర్దికి ఇస్తున్నావు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకి ఇస్తున్నావు, ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే పోయినది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషిరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది, వచ్చేసరికి మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటుంది కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 100 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కానీ పెద్ద ఫేకు నువ్వు, మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటున్నాడు అంటే ఇప్పుడు ఏమంటుంది రేవంత్ రెడ్డి? చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మన ఆదిలాబాద్ లో వేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మా 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికి ఎరికే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలైనా కదా, 3 నెలల పిల్లలు పుట్టారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేనన్నా నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కుసేని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పిన. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన ఒక్కరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇక చెప్పలేదు డైలాగు, 2 నెలలు కొట్టిండు, 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినా? ఒక్క ఇల్లు కట్టినా? ఇల్లు కట్టిండు
ఎన్ని కూలగొట్టిండు చెప్పుకునేదేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కరెక్ట్గా కూలగొడుతున్నా మనం కూలగొడతా. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ వేల ఇల్లు కూలగొట్టిండు హైదరాబాద్ పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుతున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి సంపంలో మీకు అన్నం ఉన్నట్టు ఉన్నది.